హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. టుడే స్పెషల్ ఫ్రాన్స్ ఫ్రై అండి, రొయ్యల వేపుడు. నేను చూపించిన విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రొయ్యల ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అండి, 1/2 kg రొయ్యలు ఫ్రెష్గా కడుక్కొని తీసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్స్ పసుపు అండి. ఫస్ట్ పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవడానికి 1 స్పూను, మనం ఫ్రై చేసుకునేటప్పుడు 1 స్పూన్ అండి. అల్లం పేస్ట్ 1 స్పూన్ అండి. కారము 1.5 స్పూన్ అండి. ధనియాల పొడి 1 స్పూన్ అండి. సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి. ఆయిల్ అండి 5 స్పూన్స్ అండి. 3 ఆనియన్స్ అండి, ఒక చిన్న కట్ట కొత్తిమీర, 3 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిర్చి. ఇప్పుడు తయారు చేసే పద్ధతి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులో మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందామండి. ఈ రొయ్యలలో 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, మనకు ఆ పచ్చివాసన అంతా పోయి రొయ్యలు ఉడికిపోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ వేసేసుకుందాం. ఈ చెంబుతోటి తీసుకోండి, ఒక చెంబు వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనం ఒక 10 నిమిషాలు రొయ్యలు ఉడికేదాకా మగ్గించుకుందామండి. చూడండి, మనకు రొయ్యలు అంతా బాగా ఉడికిపోయినాయి కదండి, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఒక పక్కకు పెట్టుకుందామండి. ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి, ఇందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఆనియన్స్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. మనకు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేంపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసేసుకుందామండి. 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఈ రొయ్యలు, మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకుందామండి. రొయ్యలు వేసేసుకొని బాగా 1 నిమిషం బాగా మగ్గాలండి. ఆయిల్లోనే మనకు రొయ్యలు బాగా ఉడకాల. 1 నిమిషం పాటు బాగా వేయించుకుందాం. చూడండి, 1 నిమిషం పాటు బాగా వేయించుకున్నాం కదండి. ఇందులోనే మనం పసుపు, అల్లం పేస్ట్ అవన్నీ వేసేసుకుందాం. ఇంకా పసుపు వేసుకోండి, అల్లం పేస్ట్, కారం, సాల్ట్, ధనియాల పొడి అన్నీ వేసేసుకున్నాం కదండి. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకా అన్నీ వేసేసుకున్నాం కదండి, మంటని స్లిమ్లో పెట్టేసేయండి. ఒక 2 నిమిషాలు బాగా వేగాలండి, మనకు ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. బాగా కలుపుకొని బాగా వేయించుకుందాం. చూడండి, మనకు ఆయిల్ అంతా బాగా తేలుతూ ఉంది కదండి. ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇంకా మన ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.